హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన యూపీఎస్సీ ఛానల్లో ఎడిటోరియల్ అనాలిసిస్లోకి వెళ్దాము. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది, కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఈ ఆర్టికల్ మనం డిస్కస్ చేసే ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు ఒక ప్రత్యేకమైన కోర్స్ కనిపిస్తుంది. అదే మన ఎరుడైట్ అనే ఇంపార్టెంట్ కోర్స్. ఈ ఎరుడైట్ అనే కోర్స్లో మనం హిందూ పేపర్ కంప్లీట్ అనాలిసిస్ చేస్తున్నాము. హిందూ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవాలి, ఈ ఆర్టికల్ మనం ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. అలాంటి ఆర్టికల్స్ని మనం కంప్లీట్ అనాలిసిస్ చేస్తున్నాము. సో కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ ద హిందూ న్యూస్ పేపర్ అనమాట. సో ఎరుడైట్ ప్రోగ్రామ్ అనేది కరెంట్ అఫైర్స్ పరంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంక్ ఎగ్జామ్స్ లాంటివే కాకుండా గ్రూప్స్, యూపీఎస్సి వరకు కూడా ఈ ప్రోగ్రామ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి లైవ్ క్లాస్ కూడా మీరు ఉండాలి అనుకుంటే మీరు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఎరుడైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. 6300493953 నెంబర్కి కాంటాక్ట్ చేయండి డౌట్స్ ఉంటే. సెప్టెంబర్ 18th హిందూ న్యూస్ పేపర్ ఫస్ట్ ఎడిటోరియల్ కాలమ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఆర్టికల్. మీ అందరికీ తెలుసు, కోల్కతా ఇన్సిడెంట్ తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా మారిపోయాయి. దానికి సంబంధించిన ఆర్టికల్ చూడండి, కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఏ వే అవుట్ అంటే అర్థం ఏంటంటే చాలా విచిత్రంగా ఉంది అని అర్థం. ఏ వే అవుట్ అంటే సంథింగ్ వెరీ స్ట్రేంజ్. ఎందుకు ఆ మాట అన్నాడో మీకు అర్థమవుతుంది. ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మస్ట్ ఎనేబుల్ ద చేంజెస్ డాక్టర్స్ వాంట్ టు సీ. డాక్టర్స్ కోరికలు ఫుల్ఫిల్ చేయడం వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్‌కి ఉన్న బాధ్యత. డాక్టర్స్‌కి కొన్ని కోరికలు ఉన్నాయి. అంటే వాళ్ళ డిమాండ్స్‌ని గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయాలి అని చెప్తున్నాడు. ఎందుకన్నాడు? అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి? అవన్నీ చూద్దాం. ఆఫ్టర్ 5 అటెంప్ట్స్, మమతా బెనర్జీ గవర్నమెంట్ ఫైనల్లీ మేనేజ్డ్ టు హోల్డ్ టాక్స్ విత్ ప్రొటెస్టింగ్ జూనియర్ డాక్టర్స్ ఆన్ సెప్టెంబర్ 16th. సెప్టెంబర్ 16th మొత్తానికి మమతా బెనర్జీ డాక్టర్స్‌తో కూర్చొని మాట్లాడింది. అలా మాట్లాడడానికి 5 టైమ్స్ ట్రై చేశారు. కానీ అవ్వలేదు. మొత్తానికి సెప్టెంబర్ 16థ్‌న డిస్కషన్స్ అయితే జరిగాయి. Conceding to most of their demands, which included a call to replace the Kolkata police commissioner and several health department officials, the CM urged them to join duty for the sake of the people. సో డాక్టర్స్ ఏవైతే డిమాండ్స్ చెప్పారో అందులో చాలా మటుకు వాళ్ళ డిమాండ్స్‌కి గవర్నమెంట్ ఒప్పుకుంది. అలా వాళ్ళ డిమాండ్స్‌లో ఒక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, కోల్కతా పోలీస్ కమిషనర్‌ని మార్చాలని వాళ్ళ డిమాండ్. దాంతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ చాలా మందిని మార్చాలి అనేది వాళ్ళ డిమాండ్. ఇలా వాళ్ళ డిమాండ్స్ చాలా మటుకు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏమన్నారంటే, ఇప్పటికైనా దయచేసి మీరు ప్రొటెస్ట్ చేయడం ఆపేసి మీ డ్యూటీ చేయండి. ఎందుకంటే జనాలు చాలామంది హాస్పిటల్స్‌లో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి త్వరగా మీరు వెళ్లి మీ డ్యూటీ జాయిన్ అవ్వండి అని చెప్పేసి మమతా బెనర్జీ కోరుకున్నారట డాక్టర్స్‌ని. ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో. Seeking justice for the rape and murder of a colleague on August 9th, the doctors have been on a cease work agitation, which, with the support of civil society and other organizations, has morphed into a people's movement. కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే అసలు ఈ గోలంతా ఎప్పుడు మొదలైంది, ఈ గొడవ అంతా ఎప్పుడు మొదలైందో గుర్తుందా? ఆగస్ట్ 9th భయంకరమైన ఒక ఇన్సిడెంట్ మనం చూసాము. ఒక డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేశారు. వెంటనే డాక్టర్స్ చాలామంది ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సీజ్ వర్క్ అంటే వాళ్ళ పనులు వాళ్ళు ఆపేసుకొని మరి యాజిటేషన్ చేశారు. అలా మొదలైన ఈ డాక్టర్స్ యాజిటేషన్‌కి కొన్ని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా ఎప్పుడైతే సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టాయో, చిన్నగా స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఒక పీపుల్స్ మూవ్‌మెంట్ లాగా మారిపోయింది. ఒక పెద్ద ఉద్యమంలాగా మారిపోయింది. ఈవెన్ చాలా స్టేట్స్‌లో కూడా, అంటే వెస్ట్ బెంగాల్‌లోనే కాకుండా ఇండియాలో చాలా స్టేట్స్‌లో డాక్టర్స్ ప్రొటెస్ట్ చేశారని మనకి తెలుసు. Besides several reclaim the night marches and other rallies, the doctors have laid siege to Swasthya Bhavan or the health secretariat, not calling off the protest even during days of pelting monsoon rain. ఈ ఉద్యమం ఎంత ఎక్కువ చేశారంటే భారీ వర్షాలు పడినా కూడా వాళ్ళు వర్షంలో కూడా ఈ ప్రొటెస్ట్‌ని కంటిన్యూ చేశారంటే యూ కెన్ అండర్‌స్టాండ్. అంటే వాళ్ళు ఆ ఇన్సిడెంట్‌ని అంత సీరియస్‌గా తీసుకున్నారు. ఆఫ్‌కోర్స్ దట్ ఇన్సిడెంట్ డిజర్వ్స్. దేర్ ఈస్ నో డిబేట్ అబౌట్ ఇట్. సో వాళ్ళు హెల్త్ సెక్రటేరియట్‌ని, కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్‌ని కూడా దాన్నేమంటారు, సీజ్ చేశారు. అంటే అర్థం ఏంటంటే బ్లాక్ చేశారన్నమాట.
సో, ముట్టడి అంటాం కదా తెలుగులో అలా. సో, ప్రభుత్వ బిల్డింగ్స్‌ని కూడా ముట్టడి చేశారు. భయంకరమైన వర్షం పడినా కూడా ఎవరు వెనక్కి తగ్గకుండా ప్రొటెస్ట్ చేశారట. అంత సీరియస్‌గా ప్రొటెస్ట్ అయితే చేశారు డాక్టర్స్. People from all across the city have flocked to the site with water, tents, folding cots, bedding and food. ఈవెన్ వెస్ట్ బెంగాలే కాకుండా కంట్రీ నుంచి చాలా మంది అక్కడికి వెళ్లి ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అక్కడే ఉండిపోయారు. కొన్ని రాత్రులు, కొన్ని డేస్ అండ్ నైట్స్ అక్కడే ఉండిపోయారు. ఆ ప్రొటెస్ట్ చేస్తూ. Though senior doctors, nurses, and attendants have pitched in with extras to help government hospitals, the strain is showing and there is a clamor for junior doctors to call off the strike. ఆ ప్రాసెస్‌లో మరి మీకు అనిపించొచ్చు. మరి హాస్పిటల్స్‌లో ఎవరున్నారంటే జూనియర్ డాక్టర్స్ ఎక్కువ మంది స్ట్రైక్ చేశారు. సీనియర్ డాక్టర్స్, నర్సెస్, అటెండెంట్స్ హాస్పిటల్స్‌లో ఎక్స్‌ట్రా అవర్స్ పనిచేశారు. ఎందుకంటే లేకపోతే పేషెంట్స్ చనిపోతారు. దానివల్ల స్ట్రెస్ అయితే బాగా పెరిగిపోయింది. సో, జూనియర్ డాక్టర్స్ అయితే మాత్రం ఎక్కడా గూడా అసలు స్ట్రైక్‌ని ఆపే ఉద్దేశమే లేదు అన్నట్టుగా చాలా బలంగా ఉద్యమం చేశారన్నమాట. People from the suburbs and district flock to the top government hospitals in Kolkata and while out, patient departments' footfalls have gradually increased. Planned surgeries are still on hold. సో, చాలామంది అక్కడికి వెళ్లారు. టాప్ గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి వెళ్లారు. ఎక్కడైతే కోల్‌కటాలో ఆ ఇన్సిడెంట్ జరిగిందో, అక్కడ ఏమైందంటే పేషెంట్స్ ఏమో పెరిగిపోయారు. ఎందుకంటే జూనియర్ డాక్టర్స్ చాలామంది రోడ్డు మీద స్ట్రైక్ చేస్తుంటే పేషెంట్స్ పెరిగిపోయారు. అదే దాంతో పాటు ఏవైతే సర్జరీస్ ముందే ప్లాన్ చేసుకున్నారో, ఆ సర్జరీస్ కూడా ఆగిపోయాయన్నమాట. అంతే కదా! ఇంతమంది డాక్టర్స్ హాస్పిటల్స్ వదిలి రోడ్డు మీదకొస్తే ఏమవుతుంది? ట్రీట్మెంట్ ఆగిపోతుంది. సర్జరీస్ ఆగిపోతాయి. అండ్ చాలా కన్‌ఫ్యూజన్ అవుతుంది. ఇట్ లీడ్స్ టు మెనీ ప్రాబ్లమ్స్. విత్ అబౌట్ 7,000-10,000 జూనియర్ డాక్టర్స్ ఆన్ స్ట్రైక్, ద గవర్నమెంట్ షుడ్ హావ్ డన్ మోర్ టు ఎండ్ ద ఇంపాస్ ఎర్లియర్. సుమారుగా 10,000 మంది డాక్టర్లు స్ట్రైక్ చేస్తున్నారు హాస్పిటల్స్‌కి వెళ్ళకుండా. కాబట్టి గవర్నమెంట్ కొంచెం బెటర్‌గా యాక్ట్ చేసుంటే బావుండేది. ఈ ఆందోళన, ఈ ఉద్యమాన్ని గవర్నమెంట్ త్వరగా కంట్రోల్ చేసుంటే బావుండేది అన్నారు. సో, యాక్చువల్‌గా ఫస్ట్ పారాగ్రాఫ్‌ని నేను క్విక్‌గా రివైజ్ చేస్తాను. సో, బేసిక్‌గా స్టార్టింగ్‌లోనే హెడ్‌లైన్స్ ఏం పెట్టాడంటే, "ఇది చాలా విచిత్రంగా ఉంది" అన్నాడు. "వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కొంచెం డాక్టర్స్ డిమాండ్స్‌ని త్వరగా ఫుల్‌ఫిల్ చేస్తే బావుంటుంది" అన్నాడు. అండ్ వాళ్ళ డిమాండ్స్ ఏంటో కూడా మనం ఇందాక చూసాం కదా! పోలీస్ కమిషనర్‌ని, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్‌ని మార్చమని చెప్పారు. మమతా బెనర్జీ కూడా మొత్తానికి వాళ్ళతో కూర్చొని మాట్లాడింది. అన్నీ కాకపోయినా కొన్ని డిమాండ్స్‌కైతే తను ఒప్పుకున్నారట. అండ్ డాక్టర్స్ ఆగస్ట్ 9 నుంచి స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళ వర్క్ కూడా ఆపేశారు. చిన్నగా స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఒక పెద్ద ఉద్యమంలా మారిపోయింది. వర్షం పడుతున్నా కూడా డాక్టర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ధర్నా చేశారు. ఈ ప్రాసెస్‌లో హాస్పిటల్స్‌లో ఎవరైతే ఉన్నారో సీనియర్ డాక్టర్స్, నర్సెస్, అటెండెంట్స్ వీళ్ళు ఎక్స్‌ట్రా డ్యూటీ కూడా చేయాల్సొచ్చింది. కానీ జూనియర్ డాక్టర్స్ మాత్రం చాలా మొండిగా, పట్టుదలగా స్ట్రైక్ చేశారు. 10,000 మంది డాక్టర్స్ రోడ్డు మీదకొచ్చారు. అండ్ చాలా సర్జరీస్ కూడా ఆగిపోయాయి. కాబట్టి వాడేమంటున్నాడంటే, ఇంత జరిగింది కాబట్టి గవర్నమెంట్ కొంచెం త్వరగా యాక్షన్ తీసుకొనుంటే బావుండేదన్నాడు. దేర్ ఈస్ అన్ యాక్యూట్ ట్రస్ట్ డెఫిసిట్ బిట్వీన్ ద 2 సైడ్స్. సో, ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏమైందంటే ట్రస్ట్ డెఫిసిట్ అనమాట. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు. గవర్నమెంట్ మీద డాక్టర్స్‌కి, డాక్టర్స్ మీద గవర్నమెంట్‌కి నమ్మకం లేదు. అండ్ ద విఫ్ ఆఫ్ ఎ కవర్ అప్ ఇన్ ద వే ద రేప్ అండ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ వాస్ హ్యాండిల్డ్ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ టిల్ ద సీబీఐ టుక్ ఓవర్. సీబీఐ ఈ కేస్‌ని తీసుకునేదాకా అసలు ఈ ఇన్సిడెంట్ విషయంలో ఎక్కడ కోపం ఎక్కువొచ్చింది డాక్టర్స్ కంటే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని కవర్ చేయడానికి ట్రై చేసింది గవర్నమెంట్. అక్కడ వీళ్ళకి కొంచెం హర్ట్ అయ్యారు. సీబీఐ కేస్‌ని తీసుకునేదాకా అసలు డాక్టర్స్‌కి కోపం తగ్గలేదు. పర్టిక్యులర్‌లీ బై ద హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో బై ద గవర్నమెంట్ ఫర్దర్ ఎలినియేటెడ్ ద డాక్టర్స్. మెయిన్‌గా ఈ ఇన్సిడెంట్ ఎక్కడైతే ఏ హాస్పిటల్‌లో అయితే జరిగిందో ఆ హాస్పిటలు అసలు ఈ ఇన్సిడెంట్‌ని కప్పిపుచ్చడానికి, డైవర్ట్ చేయడానికి, నిజాలు దాచడానికి రకరకాలుగా ట్రై చేసింది. అక్కడ వీళ్ళు బాగా హర్ట్ అయ్యారు. డాక్టర్స్ బాగా కోపం తెచ్చుకొని గవర్నమెంట్‌కి దూరం అయిపోయారన్నమాట సైకలాజికల్‌గా. అది నిజం. మీకు గుర్తుందా? ఇన్సిడెంట్ అసలు ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయిందో, రేప్ చేయబడిందో, వాళ్ళ పేరెంట్స్‌కి కూడా సరిగ్గా కమ్యూనికేషన్ వెళ్ళలేదంట. చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందంట. రాంగ్ కదా మరి. ద ఫార్మర్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ మెడికల్ కాలేజ్ సందీప్ హాస్ సిన్స్ బీన్ అరెస్టెడ్. ఎవరైతే మెయిన్‌గా ప్రిన్సిపల్‌గా ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేసేసారు వెంటనే. బట్ ద గవర్నమెంట్ హాస్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఇఫ్ ఇట్ వాంట్స్ సీరియస్‌లీ అడ్రెస్ సమ్ ఆఫ్ ద అదర్ డిమాండ్స్. అతన్ని అరెస్ట్ చేస్తే సరిపోదు. డాక్టర్స్‌కి ఏవైతే ముఖ్యంగా డిమాండ్స్ ఉన్నాయో, ఆ డిమాండ్స్‌ని త్వరగా ఫుల్‌ఫిల్ చేయాలి. It will take time, money, and willpower to increase the safety and the security of the doctors and end the threat culture pervading in government hospitals. ఒకటైతే నిజం.
గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఎవరైతే లేడీస్ ఉంటారో, అంటే వుమెన్ డాక్టర్స్ ఉంటారో, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ కొంచెం కష్టపడాలి. ఎక్స్‌ట్రా టైమ్, ఎక్స్‌ట్రా మనీ స్పెండ్ చేయాలి. ఎక్స్‌ట్రా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. కానీ అది చెయ్యాలి. ఎందుకంటే అది ఇంపార్టెంట్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ హియరింగ్ ది సుమోటో కేస్ వాస్ స్కెప్టికల్ అబౌట్ ద డిప్లాయ్‌మెంట్ ఆఫ్ కాంట్రాక్చువల్ సెక్యూరిటీ పర్సనల్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజెస్ అండ్ హాస్ పుల్డ్ అప్ ది అడ్మినిస్ట్రేషన్ ఫర్ ద స్లో ఇన్‌స్టాలేషన్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్. సుప్రీం కోర్ట్ ఈ కేస్‌ని సుమోటోగా తీసుకుంది తెలుసు కదా! అంటే సుప్రీం కోర్ట్ తనంతట తానే ఈ కేస్‌ని బాధ్యతగా తీసుకుంది. 2 విషయాలు సుప్రీం కోర్ట్ చాలా కోపంగా ఉంది. ఒకటేంటంటే చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో సీసీటీవీ కెమెరాస్ సరిగ్గా లేవు. ఎందుకు లేవు అని క్వెషన్ చేసింది. అంటే స్లోగా ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఎందుకు అలా స్లోగా ఉన్నారు మీరు అని కోపంగా అరిచింది సుప్రీం కోర్ట్. ఇంకోటేంటంటే చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో, మెడికల్ కాలేజెస్‌లో సెక్యూరిటీ పర్సనల్ వాళ్ళెవరు అంటే కాంట్రాక్చువల్ బేసిస్ అన్నమాట. ఫుల్ టైమ్ గాదు. సో, ఈ 2 విషయాల్లో ఏంటంటే సుప్రీం కోర్ట్ చాలా సీరియస్ అయిందంట. ఎందుకు మీరు సీసీటీవీ కెమెరాస్‌ని సరిగ్గా ఇన్‌స్టాల్ చేయలేదు? అలాగే సెక్యూరిటీ విషయాల్లో ఎందుకు మీరు కాంట్రాక్చువల్ ఎంప్లాయ్‌మెంట్ తీసుకున్నారు ఫుల్ టైమ్ తీసుకోకుండా అని. To that end, the state government has told the doctors and also informed the top board that it is setting 100 crore aside to improve hospital infrastructure and it will form a task force headed by the chief secretary with representative of doctors to sort out the issue. సో సుప్రీం కోర్టు కోపంగా అడిగింది. ఈ జూనియర్ డాక్టర్స్ కూడా కోపంగా ఉన్నారు కాబట్టి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మాటిచ్చింది. సుప్రీం కోర్ట్‌కి మాటిచ్చింది. డాక్టర్స్‌కి మాటిచ్చింది. ఏమనంటే మేము 100 క్రోర్ రూపీస్ ఇన్వెస్ట్ చేద్దానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే హాస్పిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఇంప్రూవ్ చేయడానికి రూ. 100,00,00,000 మేము ఖర్చు పెడతాము. దాంతో పాటు ఒక టాస్క్ ఫోర్స్‌ని కూడా ఫార్మ్ చేస్తాము. చీఫ్ సెక్రటరీ దానికి హెడ్‌గా ఉంటాడు. అలాగే జూనియర్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ కూడా రిప్రజెంటేటివ్స్‌గా ఉంటారు. ఖచ్చితంగా మేము ఈ 2 పనులు చేస్తామని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అయితే మాటిచ్చింది. To get doctors on her side, the chief minister who holds the health and home portfolios has to walk the talk. అతి విచిత్రమైన విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీయే, హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీయే, హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీయే. కాబట్టి ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే మమతా బెనర్జీ అట్‌లీస్ట్ డాక్టర్స్ అందరిని కన్విన్స్ చేసి ఒప్పించాలి అంటే మాత్రం తను షీ హాస్ టు వాక్ ద టాక్. అంటే అర్థం ఏంటంటే వాక్ ద టాక్ అంటే నడవాలని గాదు. తను ఏవైతే మాటలిచ్చారో అవి ఇంప్లిమెంట్ చేయాలి అని అర్థం. నోటి మాట కాదు. ఖచ్చితంగా తను ఇచ్చిన మాటలు ఇంప్లిమెంట్ చేస్తేనే డాక్టర్స్ అందరూ తన సైడ్ ఉండి కొంచెం ప్రొటెస్ట్ తగ్గిస్తారు. ఆందోళన పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళ డ్యూటీస్‌కి వాళ్ళు రెగ్యులర్‌గా వెళ్తారు అన్నది అర్థం. సో, ఓవరాల్‌గా ఈ పర్టిక్యులర్ సెకండ్ పారాగ్రాఫ్‌ని క్విక్‌గా రివైజ్ చేయాలంటే నమ్మకం లేదు డాక్టర్స్‌కి గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ బిహేవ్ చేసిన విధానం కూడా కరెక్ట్‌గా లేదు ఫస్ట్ నుంచి. ముఖ్యంగా కాలేజ్‌లో అయితే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ కూడా హాస్పిటల్ సరిగ్గా బిహేవ్ చేయలేదు. ఈ ఇన్సిడెంట్ విషయంలో కొంత నాటకాలాడారని వీళ్ళకనిపించింది. ఆ ప్రిన్సిపల్‌ని అరెస్ట్ చేసినా కూడా బేసిక్‌గా ఏంటంటే వీళ్ళ డిమాండ్స్‌కి ఫుల్‌ఫిల్ చేయాలి. అందులో భాగంగా సుప్రీం కోర్ట్ కూడా చాలా కోపంగా బిహేవ్ చేసింది. గట్టిగా సీరియస్ అయింది. కెమెరాస్ విషయంలో, సెక్యూరిటీ విషయంలో సీరియస్ అయింది. ఇంక ఇవన్నీ చూసి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఏమందంటే 100,00,00,000 మేము ఖర్చు పెడతామని చెప్పి టాస్క్ ఫోర్స్ కూడా పెడతామని చెప్పింది. కానీ తను చాలా ప్రామిస్‌లయితే చేసింది. కానీ తనిచ్చిన మాట నిలబెట్టుకుంటేనే డాక్టర్స్ మళ్ళీ తనని నమ్ముతారు. లేకపోతే ప్రొటెస్ట్‌లు కంటిన్యూ అవుతాయి అని అంటున్నాడు. సో, దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్. యూపీఎస్‌సి విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను ఈ హిందూ పేపర్‌ని మీకు షేర్ చేశాను. డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ ఆర్టికల్ చదవండి. అండ్ వీడియో చూసారు కాబట్టి ఈ ఆర్టికల్ చదివితే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఏదైతే మనం చేస్తున్నామో ఎడిటోరియల్ అనాలిసిస్ దీనికి సంబంధించి మీకు మీ ఫీడ్‌బ్యాక్ కూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను చాలా చేస్తాను. మీ ఫీడ్‌బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.